ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన దినాన పరిశుద్ధమైన మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించినందుకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నా తండ్రి, గత కాలం అంతా మా తండ్రి మమ్ములను మీ దయారెక్కలలో భద్రపరిచి క్షేమపరిచి మా ప్రభా సజీవుల లెక్కలో ఉంచడానికి మీ వాత్సల్యతను చూపించి నాన్న మేము అందరము కలిసి నాన్న గొర్రెపిల్ల యొక్క రక్తంలో నాన్న ఉతుకబడిన వారముగా నా తండ్రి విశ్వాస సహితమైన జీవిత విధానంలో ప్రభు యొక్క శిరసత్వం కింద మేమందరం అవయవములుగా కూర్చబడి మీరు నా తండ్రి అనుగ్రహించినటువంటి నెమ్మది గల పరిస్థితుల్లో ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సమాయత్తపరిచినందుకు మీకు స్తోత్రములు. మా ప్రభా, మమ్మల్ని అందరినీ మీరు సమకూరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నా తండ్రి జీవము గల మీ యొక్క సన్నిధిలో మేము మా తండ్రి ఆత్మతోనూ సత్యముతో ఆరాధించడానికి మా హృదయాలను మీరు సమాయత్తపరచండి. మరి ప్రభా, మాకు కావలసినటువంటి జ్ఞాన వివేకములు దయచేయండి. పరిస్థితుల వంక కాక మా యొక్క మేము చూసుకొనక మా తండ్రి మా యొక్క చుట్టుపక్కల పరిస్థితులన్నిటినీ ప్రక్కకు పెట్టి కేవలం మిమ్మల్ని మాత్రమే, కేవలం మీ యొక్క సన్నిధిలో మీ నామమును మాత్రమే మేము స్తుతించడానికి సహాయపడమని అడుగుచున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో సహవాసము ప్రభా మీరు దీవించి నాన్న మీరు నా క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నందుకు స్తోత్రములు నాన్న. అంత్యోక సహవాసంగా అనుబంధంగా ఉన్న ఆ ప్రాంతాలకు మీ దాసులు వెళుతుండగా బలపరచండి. మిగతా సహవాసాల చుట్టూ కూడా మీ కాపుదలు ఉంచండి మా ప్రభా. బలవర్తమానంలో కూడా సహాయపడండి. యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడానికి కృప చూపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఆరాధనకు గాను మనము దయచేసి 146వ కీర్తనను మనము అందరము మార్చి చదువుకుందాం. 146వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. బాధపరచువాడు బడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. కొంచెం గట్టిగా చదవగలగాలి. మీరు మామూలు సమయాల్లో మీరు మామూలుగానే మాట్లాడతారు, కానీ వాక్యం చదివేటప్పుడు సహవాసంలో
గట్టిగా చదవటం అనేది కొంచెం అలవాటు చేసుకోండి బాయ్స్, అలాగే సిస్టర్స్, బ్రదర్స్ కూడా. 146వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు ఉన్నటువంటి ఈ యొక్క కీర్తనలను స్తుతి కీర్తనలు అంటారు. స్తుతించటమే ఈ యొక్క కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఆరాధన అంటే అర్థమవ్వాలి మనకి. కీర్తించటము, కొనియాడటము, గణపరచటము, ఆయన నామమును హెచ్చించటము, ఇవన్నిటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా దాన్ని విడమర్చి అర్థమయ్యేటట్టు మనం భావాల్ని తెలుసుకోవాలి. ఆరాధన అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఆరాధన అంటే కేవలం నోటి మాటలతో వల్లించటం లాంటి ఆలోచన మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం పెట్టుకోకూడదు. ఆరాధన అనగానే అంతరంగంలో శరీరము, ప్రాణము, ఆత్మ, అంటే శరీరాన్ని ఆత్మ అణిచివేసి ఉండగా ఆత్మ 100% ఆరాధించడానికి మనం పురికొల్పుకోవటం. శరీరం ఇంకా పనిచేయదు. శరీరం పనిచేయకుండా అంతరంగంలో శరీర స్వభావాన్ని ఆత్మనియమం ద్వారా కంట్రోల్ చేసి ఆత్మ ద్వారా పరిపూర్ణమైన ఆరాధనను అర్పించడం అని, అది హృదయపూర్వకమైన ఆరాధన అంటారు. ఈ కీర్తనలో విన్నపం లేదు, ఫిర్యాదులు లేవు, తర్వాత సహాయం కొరకు మొరపెట్టే విధానం లేదు, దుఃఖం లేదు, కన్నీళ్లు లేవు, సిగ్గుపడే పరిస్థితులు లేవు, నిరుత్సాహము, ఇలాంటివి ఏమీ కూడా ఈ కీర్తనలో మనకి కనపడవు. అంతా స్తుతించటం, దేవునిలో ఆనందించటం. ఈ యొక్క ఆరాధన, దేవుని స్తుతించేటటువంటి విధానము పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణం ఎలా ఉంటుందో భూమి మీద మనము కూడా అలాగే అనుభవిస్తూ దేవుణ్ణి పరిపూర్ణంగా దేవుని ఆరాధించటం, స్తుతించటం ఈ కీర్తనలో మనకి కనపడతాయి. ఈ కీర్తనకారుడు మనల్ని స్తుతించటానికి తాను పురుకొల్పుకుంటున్నాడు, తన్ను తాను బలపరుచుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, తాను చేస్తూ ఇతరులు కూడా అలాగే ఆరాధించాలని కోరుకుంటూ మనల్ని బలపరుస్తున్నట్టుగా ఈ కీర్తన మనకి కనబడుతుంది. ఈజ్ వర్షిపింగ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఇన్సిస్టింగ్ అస్ టు వర్షిప్ అలాంగ్ విత్ హిమ్. ఆయన ఆరాధన చేస్తూ తనతో పాటు ఆరాధించే వారంగా ఉండాలని మనలను బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ పురుకొల్పుతున్నాడు. ఇక్కడ 146వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు స్తుతి కీర్తనలని ఎందుకు అన్నారంటే, మొదటి వచనం ఆరంభంలో యెహోవాను స్తుతించుడి, ఆఖరి వచనం ఆఖరి భాగంలో యెహోవాను స్తుతించుడి. ఇలా 146వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు స్తుతించుడని ఆరంభమయ్యి స్తుతించుడని ముగించబడుతుంది. కాబట్టి ఈ స్తుతి కీర్తన ఎటువంటిదంటే, తను చెప్తున్నాడు, నేను నిన్ను స్తుతించదను. ఏమంటున్నాడంటే, తాను ఎటువంటి వాడో ఖచ్చితంగా తాను తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ 145వ కీర్తనలో కూడా స్తుతి కీర్తన అని రాయబడి ఉంది, కానీ అక్కడ దేవుని యొక్క ఔన్నత్యము, ఆయన కృప, ఆయన గూర్చి కీర్తించబడ్డాయి. భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. అంత మాత్రమే కాదు, దీనుల ఎడల ఆయన కృపచూపువాడు. కాబట్టి నేను బ్రతుకు కాలమంతా ఆయనను స్తుతించదనని ప్రమాణం చేస్తున్న స్తుతి కీర్తన ఇది. ఒకరితో ఒప్పందం చేసుకుంటాం, మనం ఒడంబడిక చేసుకుంటాం. ఎలాంటిదేనంటే, ఒక స్థలము, ఇల్లు, ఏదైనా స్థిరాస్తి కొంటున్నప్పుడు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఇద్దరు ఒక ఒడంబడికి వచ్చి ఇంత డబ్బు చెల్లించి అది తమ పేరున రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గవర్నమెంట్ లెక్క ప్రకారము వీళ్ళు సంతకం పెట్టి, అమ్మేవాళ్ళు సంతకం పెట్టి, కొనుక్కునే వాళ్ళు సంతకం పెట్టినప్పుడు ఈ డాక్యుమెంట్కి విలువ ఉంటుంది. ఈ యొక్క ఏమంటారు అంటే, ఈ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు విలువైనవిగా ఉంటాయి.
దేవుడు మానవులతో నిబంధన చేశాడు. ఆయన ఆది కాండంలో ఆదాముతో నిబంధన చేశాడు, అలాగే నోహుతో నిబంధన చేశాడు, అలాగే అబ్రహాంతో చేశాడు, దావీదుతో చేశాడు నిబంధన. దేవుడు ఇనిషియేషన్ తీసుకుని తనంతట తానుగా మనుషులతో ఆయన నిబంధన చేశాడు. కానీ ఈ స్తుతి కీర్తనలో నేను నిన్ను బ్రతికిన కాలమంతా నేను నీతో నిబంధన చేస్తాను, నేను స్తుతిస్తాను, ఆరాధిస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నట్టుగా ఈ యొక్క కీర్తన మనకి కనబడుతుంది. వివాహంలో ఇద్దరు భార్య యొక్క వధువు వరులకు ఇద్దరి మధ్యలో వారు వివాహ ప్రమాణాలు చేస్తారు. వ్యాధి అందును, బాధ ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును అని అంటూ మరణము మనలను వేరుపరిచే వరకు నేను నీతోనే జీవించేదనని, నీకు తోడై ఉందునని ప్రమాణం చేయుచున్నానని ప్రమాణం చేస్తారు. ఇక్కడ దేవుడు మనమే, నేను దేవుడే, నా జీవితకాలం అంతా, అంత మాత్రమే కాదు, ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలం అంతా, బ్రతికినంత కాలము నేను నిన్ను ఆరాధిస్తాను, స్తుతిస్తాను అని చక్కగా ఈ యొక్క కీర్తనలో కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క కీర్తనలు స్తుతితో ఆరంభమయ్యి స్తుతితో ముగించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నేను స్తుతించి కీర్తనలు పాడేదను అని అంటున్నాడు. ముఖ్యంగా నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. ప్రాణముతో తను చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. 103వ కీర్తనలో కూడా మనకి ఇది కనపడుతుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, స్తుతించుము అని చాలా కీర్తనలు మనకి కనపడతాయి. ఒక వ్యక్తి తన అంతరంగంతో ఐక్యపరచబడి తన అంతరంగాన్ని సంపూర్ణంగా నేను ఆరాధించడానికి నాకు మనసు ఉంది, నువ్వు కూడా నాతో జతపడు, నువ్వు కూడా నాతో కలిసి దేవుని ఆరాధించు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన స్వభావం ఏమైందో ఆరాధిద్దాం అని తన ప్రాణంతో తను చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యంగా మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే ఒక వ్యక్తి జీవితకాలం అంతా అనే మాట ఇక్కడ రాస్తున్నప్పుడు నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను అని మాట అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే జీవితకాలం అంతా అన్నప్పుడు అక్కడ మధ్యలో గ్యాప్ అనేది లేదు. ప్రభువు మనకి చెప్పిన మాట ఏంటంటే, ఎడతెగక నిత్యము విసుగక ప్రార్థించవలననే మాట అంటారు. అది ఎలాంటిదంటే పరిపూర్ణమైన ప్రార్థన చేయాలని, దేవునికి వేడుకునేది, గోజాడేది, ఆయన విన్నపం చేసి విజ్ఞాపన చేసేటటువంటి విషయాలలో ఎక్కడ కూడా మనము అలసత్వాన్ని ప్రదర్శించకుండా, నిర్లక్ష్యం చేయకుండా పరిపూర్ణమైన ప్రార్థన చేయాలని ప్రభు చెప్పారు. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను అని అన్నప్పుడు ఎంతకాలం బ్రతుకుతాం మనం? బ్రతికినంతకాలం ఆరాధించటానికి, స్తుతించటానికి తను తాను ఉద్యుక్తునిగా చేసుకున్నాడు. బ్రతికినంత కాలమే ఆరాధించగలం. తర్వాత కింద అంటాడు కదా, జీవితకాలం అంతయు బ్రతుకు కాలం అంతయు. బ్రతికినంత వరకే మనం ఆరాధించగలం. చనిపోయిన తర్వాత ఆరాధించే అవకాశాలు లేవు, కళ్ళంట చూసే అవకాశాలు లేవు. ఎవరిని ఇక్కడ మనము చూసే పరిస్థితి లేదు. మొత్తం శరీరం అంతా జీరో కండిషన్లోకి వచ్చేస్తుంది. హార్ట్ బీట్ ఆగిపోతుంది, ఊపిరి ఆగిపోతుంది, శరీరము మట్టికి చేర్చబడే ప్రక్రియ ఏర్పడుతుంది. ఎవరి వంక చూడలేము, పరలోకం వంక కూడా అసలు చూడలేము. దేవుని ఆరాధించేటటువంటి విషయాల దగ్గర కీర్తనకారుడు 30వ అధ్యాయంలో ఏమంటాడో చూద్దాం. చూడండి, 9వ వచనం. మన్ను నిన్ను స్తుతించున, నీ సత్యమును గురించి అది వివరించున. వాడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత బ్రతికున్నంత కాలం మాత్రమే ఆరాధన చేయగలం. మరణించిన తర్వాత మన నోరు మెదవదు, మరణించిన తర్వాత మారు మనసు లేదు, మరణించిన తర్వాత ఆరాధన అనేది మన నుంచి దేవునికి చేరదు.
కాబట్టి స్తుతి అనేది బ్రతికున్నంత కాలమే, ఊపిరి ఉన్నంత కాలమే. కాబట్టి నెగ్లెక్టెడ్ ఏరియాలోకి వెళ్ళిపోకూడదు ఆరాధన అనేది. అది నిర్లక్ష్యము చేసిన ఒక భాగంగా, విభాగంగా ఆరాధన చేయకూడదు. ఆదివారపు ఆరాధన మనము దేవుని సన్నిధిలో అందరితో కలిసి ఐక్యపరచబడి ఏక మనసుతో, ఏక హృదయంతో, ఏక తాత్పర్యంతో ఆరాధిస్తూ ఉన్నాం. మిగతా రోజుల్లో, మిగతా సమయాలలో చిన్న చిన్న అవసరతల వద్ద, పెద్ద పెద్ద అవసరతల వద్ద ప్రభు సహాయం చేసి మనకు తోడుగున్నప్పుడు దేవా నీకు స్తోత్రం, ప్రభా నీకు థ్యాంక్స్, ప్రభా మాట అలిగించావు, తోడై ఉన్నావు, బలపరిచావు అని దేవుణ్ణి మనం స్తుతిస్తాం, కీర్తిస్తాం. సహాయం చేసినందుకు కాదు, సహాయం చేయకపోయినా తోడుగున్నటువంటి దేవుడు మన జీవం ఆయనలో దాచబడి ఉన్నందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి ఆరాధించడానికి. కాబట్టి మనము లోకంలో ఉన్నవాళ్ళు బేరమాడినట్టు నువ్వు ఇది చేస్తే ఆరాధిస్తాను, నువ్వు నాకు ఇది ఇస్తే ఆరాధిస్తాను, నా సమస్యలు పోతే ఆరాధిస్తాను, నేను అన్ని పరిస్థితులు బాగునైన తర్వాత చర్చికి వస్తాను అంటారు చూడండి చాలామంది. ఈ బాధలు పోవాలి, ఈ శ్రమలు పోవాలి మాకు అని చెప్పి అంటున్న వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉందో మనం ఇలా చేయటానికి వీల్లేదు. ఆయన ఇవ్వకపోయిన దేవుడే, చేయకపోయిన దేవుడే. ఆయన అనాది కాలం నుంచి ఉన్నవాడు. ఆయన స్వభావమునకు మార్పు లేని స్వభావం అయింది. కాబట్టి కీర్తనాకారుడికి ఈ యొక్క ప్రత్యక్షత దొరికింది, ఈ యొక్క అవగాహన తనకు కలిగింది. కాబట్టి దేవుని గూర్చినటువంటి మాటలు మనస్ఫూర్తిగా అంతరంగంలోంచి మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ముఖ్యంగా దేవుని యొక్క ఔన్నత్యము ఎటువంటిది అనంటే, మరి తను స్తుతిస్తాను అని తను తాను మొక్కుబడి చేసుకుంటున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. ఇది మనకి మొదటి 2 వచనాల్లో మనకి కనబడుతుంది. 3వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క నైజము బయటపడుతుంది. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు, వారిని నమ్ముకొనకుడి. ఇక్కడ మనల్ని బలపరుస్తున్నటువంటి ఇంకో విషయం ఏంటంటే, మనము బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఇశ్రాయేలీల చరిత్ర చూసినప్పుడు ఎరిగి చెడిపోయినటువంటి విధంగా కనబడుతున్న ఇశ్రాయేలీలు పక్కనే ఉన్న ఫిలిస్తీయులతో వాళ్ళు వియ్యమందటం, వాళ్ళు చెరలోనికి వెళ్ళినప్పుడు హోషే గ్రంథంలో చూసినట్లయితే ఐగుప్తు సైన్యాన్ని అరువు తెచ్చుకుంటారు. వీళ్ళు మాట్లాడుకుంటారు, మేము యుద్ధానికి వెళ్ళినప్పుడు మాకు సహాయానికి రండి అని. అసలు ఇశ్రాయేలీలు తామెవరు, తమ ఉనికికి కారణమేంటి, ఎక్కడి నుంచి ఆరంభమైంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడై ఉండి ఆయన ఎలా తప్పించాడు వీరిని? అరణ్యంలో ఎలా గెద్దరెక్కల మీద మోసుకుని వచ్చినట్టు దేవుడు ఎలా వారిని నడిపించుకుంటూ వచ్చాడు? ఆహారం కానీ, ఆరోగ్యం కానీ, బట్ట కానీ, చెప్పులు కానీ ఇవన్నీ కూడా దేవుడు ఆ సమస్యాత్మకంగా లేకుండా పరిష్కరించాడు. నీటినిచ్చాడు దేవుడు. అంత చేసినవాడు గతాన్ని మర్చిపోయి ఐగుప్తు దేశాన్ని ఆశ్రయించిన వారుగా కనబడుతున్నారు. వాళ్ళు ఎవరిని బట్టి గొప్పవాళ్ళు కనబడగానే వాళ్ళు రేపొద్దున అవసరమవుతారని వాళ్ళతో పరిచయం పెట్టుకునే నైజం మంది. వారితో మనము ఏదో విధంగా అనుబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటాం. ఒక ఉద్దేశం ఉంటుంది మనకి, అత్యవసర పరిస్థితుల్లో వీళ్ళు మనకు సహాయం చేస్తారని. అది నమ్ముకోవటం లాంటిది. కానీ గుర్తుపెట్టుకోవాలి, అది మనం ఏ విధమైన దురాలోచన మనలో లేకుండా స్వచ్ఛంగా పలకరించాలి, స్వచ్ఛంగా అందరితో మనం కలిసి ఉండాలి. ఎందుకంటే మన జీవము గల దేవుడు మనకి ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన నమ్ముకున్నాం మనం. ఆయన సమస్తానికి కారణభూతుడు. ఒకప్పుడు ఆ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా జీవం అనేది మనలో లేదు, ఆనందం అనేది లేదు, సంతోషము, సమాధానము, నెమ్మది అనేది ఏమాత్రం లేని పరిస్థితుల్లో, పాపము మనలంతటినీ దిగజార్చేసేసిన పరిస్థితుల్లో ఎవరు పట్టించుకున్నారు? ఈయన తప్ప. కాబట్టి ఇప్పుడు నమ్ముకున్నది ఒకే ఒక్కరిని, ఇంకంతే, ఫిక్స్డ్. అది మన మనసులో అంతరంగాలలో నరుడైనా రాజైనా ఎవరు కూడా మనకి నమ్ముకోవాల్సిన అవసరత మనకు లేదు.
కాబట్టి ఒక మాట ఏంటంటే, మరణించి మట్టుపాలయ్యే మనుషులు యందు నమ్మిక ఉంచాల్సిన పని లేదు. వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడో చూడండి. కింద చూస్తే, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎంత గొప్ప గొప్ప ప్లాన్లు వేసినా, ప్రణాళికలు వేసినా, వాళ్ళు మేము ఫలానా సమస్యను పరిష్కరించడానికి ఇదిగో ఇలాంటిది మా దగ్గర ఒక ఇది ఉంది, మంచి ప్లాన్ ఉంది అని చెప్పినా కానీ వాళ్ళంతా ఫెయిల్ అయిపోతారని చెప్తున్నాడు కీర్తనకారుడు. వాళ్ళ యొక్క సంకల్పములు ఆ రోజే నశించిపోతాయి. అవేమి ఉపయోగానికి రావు, అక్కరకు రావు. అంత మాత్రమే కాదు, రాజైనా నరుడైనా ఎలాంటి వాడంటే ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే. ప్రాణం వెడలిపోతుంది, మంటిపాలైపోతారు. మరణమై స్మరణకు రాకున్న వారి వలె మరిచిపోబడతారు వాళ్ళు. కాబట్టి మన యొక్క అంతరంగం పూర్తిగా, నా దృష్టి, నా అంతరంగం దేవుని మీదే ఉంది. నేను నమ్ముకోలేదు, మీరు కూడా అలా నమ్మొద్దు. ఆరాధించేటప్పుడు ఇంకెవ్వరూ మన మనసులోకి రాకూడదు. మన దృక్పథంలోనికి, అంతరంగపును దృక్పథంలోనికి ఇంకెవ్వరూ రాకూడదు. పరలోకమందున తండ్రి అని అనగానే ఆయన మన దృష్టిపథంలోకి వచ్చేసేయాలి. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఆరాధించే సమయంలోనే మాత్రమే కాదు, అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడిన వాడు దేవుణ్ణి స్వచ్ఛమైన ఆరాధనను సమర్పిస్తారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు మరణిస్తారు, మంటి పాలైపోతారు మన కళ్ళెదురుగుండగానే. అంత మాత్రమే కాదు, వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ గొప్పవి అవన్నీ కూడా ఇదైపోతాయి. ఒక్కరు గుర్తొచ్చారు నాకు ఇప్పుడు చెప్పడానికి. జిఎంసి బాలయోగి అని అమలాపురం ఎంపీ, లోక్సభ స్పీకర్. తను తెల్లవారుజామున ముందు రోజు రాత్రి అక్కడ భీమవరంలో జరిగే ఒక మీటింగ్లో అటెండ్ అయ్యాడు. తెల్లవారుజామున హెలికాప్టర్లో వెళ్ళిపోతా అది మంచుకి కొబ్బరి చెట్లు గుద్దుకుని రెక్కలో అక్కడికక్కడే కింద పడి చనిపోయాడు. అతడు వేసిన ప్రణాళిక ఏంటంటే, కోటిపల్లి నుంచి నర్సాపూర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేశాడు. గోదావరిలో అంత లోతైన ప్రాంతంలో కూడా పిల్లర్స్ వేయించాలని లోక్సభ స్పీకర్గా తన ప్రణాళికను ప్రభుత్వము ఆమోదం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంగుళం కదల్లా చచ్చిపోయినప్పటి నుంచి. ఇది జరిగి ఇంచుమించు 25 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ సంకల్పాలు అప్పుడే నశించిపోతాయి, మట్టి పాలైపోతారు. ఇప్పుడు ఎవరో జ్ఞాపకం చేసుకోవట్లేదు. కనీసం ఇప్పుడైనా సందర్భానికి జ్ఞాపకం చేసుకున్నాం మనం. ఎవరైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే కళ్ళెదురుగుండగా మాయమైపోతారు అంతే. కానీ ఎన్నటెన్నటికీ ఆయన నామమే స్థిరము. ఆయన సజీవుడైన దేవుడు, నేటికి ఆయన సజీవుడు. కాబట్టి అంటున్నాడు చూడండి, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. కాబట్టి ఎవరి మీద ఆధారపడాలి? మరణించి మట్టిపాలైపోయే మనుషుల మీద కాదు, రక్షించుటకు అనంతమైన శక్తి గల దేవుని మీద ఆధారపడాలి. ఆయన సమర్థుడు. అంత మాత్రమే కాదు, విశ్వాసం ఉంచిన వారిని ఎన్నడూ ఆయన తృణీకరించడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎన్నడూ ఆయన త్రోసివేయడు. దినమెల్లా చేతులు చాచి తన సరిహద్దులను అందుబాటులోకి తీసుకొచ్చి ఆయనకు వెతుకు వారికి దొరకటానికి అనుకూలంగా తన్ను తాను మానవునికి దగ్గరకు వచ్చినవాడు ఈయన తప్ప ఇంకెలాంటి వాడు ఈ లోకంలో ఇంకెవరు లేరు. కాబట్టి ఒకటేంటంటే, మనుషుని మందు విశ్వాసం ఉంచటానికి పొగడగలడే తప్ప అందులో కూడా అసంతృప్తి ఉంటుంది. పరిపూర్ణంగా ఒక మనిషిని ఎప్పుడు కూడా పొగడలేరు. అందులో కూడా లోపాలు కనుక్కుంటారు. సహాయం చేసినా ఇదిగో చేసిన దాంట్లో కూడా ఇలా చేశాడు అని పక్కకి వెళ్ళి మాట్లాడేటటువంటి మనుషులం మనం. కానీ దేవుడు అలా కాదు. కాబట్టి ఫస్ట్ పార్ట్ ఏంటంటే, జీవిత కాలమంతా స్తుతిస్తాను, బ్రతుకు కాలమంతా స్తుతిస్తాను అని చెప్పి పైభాగం ఉంటే, నేనెందుకు దేవుని స్తుతిస్తాను అని అంటే, నరుని నమ్మను, రాజుల్ని నమ్మను. వాళ్ళు ఎవరు అంటే, నా కళ్ళ ముందే మరణించి మట్టి పాలైపోతారు. వాళ్ళు ఏ రకమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా అవన్నీ కూడా అప్పుడే నాశనం అయిపోతాయి. రెండో పార్ట్లోకి వచ్చేటప్పటికి
దేవుడు ఎలాంటి వాడు అని అంటే 5వ వచనము 6వ వచనం చూసినప్పుడు ఇక్కడ మనకి ప్రత్యేకంగా సృష్టికర్తను స్తుతించేటటువంటి మనసు ఇక్కడ మనకి కనపడుతుంది. దేవుడు స్తుతించబడటానికి కారణం ఏంటంటే రక్షణ ఆయనలోనే ఉంది. అంత మాత్రమే కాదు, ఆయనలోనే విమోచన ఉంది. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు 5-6 వచనాలలో దేవుని మీద ఆధారపడటం, ఆనుకోవటం అనేది గొప్ప ఆశీర్వాదంగా చెప్తా ఉన్నాడు. ఎందుకు నమ్ముకుంటున్నాము? మన నిరీక్షణకు ఆధారమైన, మన బ్రతుకుకి, మన అడుగుజాడలకు ఆయన స్థిరపరిచేటటువంటి దేవుడు. ఆయన భూమి మీద మనం చలించేటంత కాలము కూడా ఆయన మనలను నిరీక్షణతో నింపేటటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. తరువాత ముఖ్యంగా ఆయనను నమ్ముకోవటమే గొప్ప ఆశీర్వాదం. మనము నమ్ముకోవటం వల్ల ఏదో వచ్చేస్తుందనే రకరకాల వ్యక్తుల యొక్క బోధలు అలాంటివి వినద్దు. నమ్ముకోవటమే మనకు ఒక ఆశీర్వాదం. మనకి దొరకని పెన్నిది ఏంటంటే, ఒకప్పుడు నిద్ర పట్టని రాత్రులు, దుఃఖమైపోయినటువంటి రోజులు, కన్నీరు మనకి చెప్పాలి అనంటే మన కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయినటువంటి రోజులు మనకున్నాయి. గతంలో పాపములు ఏలుబడి చేస్తున్నప్పుడు నెమ్మది లేని జీవితంలో ఎటు పరుగులు పెట్టామో తెలియదు, దేనికోసం వెంపర్లాడామో మనకు తెలియదు. ఎంతో గొప్ప వాటిని ఆశించటానికి ప్రయత్నం చేశాం, ప్రయాసపడ్డాం. కానీ మనకు అనుగ్రహించబడినటువంటి ప్రభు అనుగ్రహించిన విమోచన, ఆయన రక్షణ మన అంతరంగంలో నెమ్మది కలుగు చేసినప్పుడు ఇంతకు మించిన ఆశీర్వాదం మనకి ఇంకెక్కడ దొరకదు. నెమ్మది కలిగిన జీవితం ఇంకా ఎలా నవ్వుతున్నారండి? మీ కుటుంబంలో పరిస్థితులు బాగలేదు, ఎలా సమాధానంగా నెమ్మదిగా ఉండగలుగుతున్నారు? మీ ముఖాన్ని నవ్వు ఎలా వస్తుందండి అన్నటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి. దేవుని బట్టి మాత్రమే, ఆయన చూపించిన మహాకృపను బట్టి మాత్రమే. కాబట్టి మన జీవితాలు అలా నడుస్తూ ఉన్నాయంటే మన అంతరంగాల్లో ఆయన కలుగు చేసిన నిరీక్షణను బట్టి మనకు ఈ నెమ్మది కలిగింది. కాబట్టి ఇక్కడ మనము ఆయన ఎవరు అని అంటే ఈయన చెప్తా ఉన్నాడు, ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎవరై ఉన్నారు అని అంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన చెప్తున్నాడు ఏంటంటే, భూమి ఆకాశములను సృజించినవాడు. అనంత విశ్వాన్ని చూసినప్పుడు ఒకసారి భయం కలుగుతుంది. జేమ్స్ బి ఇర్విన్ అని ఒక ఆస్ట్రోనాట్, నేను 7th క్లాస్లో ఉండగా ఆయన కలుసుకున్నాను. వచ్చాడు ఆయన ఏలూరులో. నేను సెయింట్ జేవియర్స్ చదువుకుంటున్నప్పుడు, సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు చర్చికి వచ్చాడు. ఆ జేమ్స్ బి ఇర్విన్ అని ఆయన ఏం చెప్పాడు అనంటే, చంద్రమండలం మీద తన అడుగులు పెట్టిన తర్వాత ఒకే ఒక్కసారి చుట్టూతో చూస్తే అక్కడెక్కడో భూమి కనబడుతుంది, తన చంద్రుడి మీద ఉన్నాడు. ఇంత సృష్టి మేము ఇక్కడికి రావటానికి ఎంత ప్రయాసపడ్డామో ఆయన సృజించటానికి నోటి మాటతో మొత్తాన్ని సృజించావు ప్రభువా, నీవెలాంటి వాడివి అని ఆరాధించానని చెప్పిన మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆయన దేవుని సేవ చేస్తూ ఆయన మరణించాడు. ఆయన సృజించిన సృష్టిని చూసినప్పుడు మహాకాశములు ఆయన ఆ భూమి యొక్క వైశాల్యము, ఆకాశం యొక్క వైశాల్యము, ఇవన్నీ మనకి కొలతలు మనం చేయలేం. మన కంటితో అంతాన్ని చూడలేం, భూమి యొక్క అంతాన్ని మనం చూడలేం. సముద్ర ఒడ్డుని వెళ్ళి కొంత దూరమే మనం చూడగలం, అంతే, అంతకు మించి మనకు కనపడదు. నోటి మాటతో కలుగునుగా కానీ నీటిని, భూమిని వేరుపరిచిన వాడు, ఆ తర్వాత నోటి మాటతో సమస్త జీవరాశిని సృజించినటువంటి వాడు. ఈయన ఎంత శక్తివంతుడైన దేవుడు అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. ఈయన మాట తప్పనివాడు అని ఆరాధిస్తూ ఉన్నాడు, సృష్టికర్త అని ఆరాధిస్తూ ఉన్నాడు. తర్వాత 7వ వచనంలో చూసినప్పుడు ఆయన విశ్వాస్యతను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును.
సహాయం చేసేటటువంటి దేవుడు. ఆయన పేరు ఏమని చెప్పొచ్చు ఇక్కడ? భూలోక న్యాయాధిపతి. ఆయనకు అన్యాయపు తీర్పు నొందాడు. ఆయన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అన్యాయపు తీర్పును తీర్చారు. రాజు అయ్యుండి, చక్రవర్తి అయ్యుండి చేతులు కడిగేసుకుంటే తన యొక్క న్యాయ తీర్పులో తన బాధ ఏమి తనకేది అంటుకోదని చేతులు కడుక్కున్నంత మాత్రాన చరిత్రలో మిగిలిపోయాడు. ఇప్పటికీ కూడా ప్రజల మాటను నెగ్గించుకోవటానికి, అన్యాయాన్ని న్యాయంగాను, న్యాయం తీర్చవలసిన వాడు అన్యాయపు తీర్పు ఇవ్వటానికి కారకుడయ్యాడు. ఆయన అలాంటి వాడు కాదు. ఆయన బాధపరచబడి వారికి, అన్యాయపు తీర్పు తీర్చబడిన వారికి సహాయం చేసేటటువంటి దేవుడు. ఆయన యావత్ బాధలో మన కొరకు బాధ నొందిన వాడు. ఆయన మనలాగే ఈయన సంచరించాడు, మనలాగే భూమి మీద బ్రతికాడు, మనలాగే శోధింపబడ్డాడు. శోధింపబడిన వారికి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బాధపరచబడి వారికి సహాయం చేయడానికి, న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా సరే ఈయనొక్కడే ఈ అల్టిమేట్ కాన్స్టాంట్, అంటే తిరుగులేని స్థిరమైన దేవుడు. ఈయన తప్ప ఇంకెవరూ లేరు. దేవుడు అనే మాట రాగానే మీ మనసులో ఎలా ఉంటుందో తెలియదు, కానీ దేవుడు అని రాగానే ఆయనొక్కడే. అంతరంగంలో కీర్తనాకారుడికి ఈయన మీద మాత్రమే దృష్టి ఉంది, ఇంకెవరితోనూ కంపేర్ చేయట్లేదు. ఆయన చేసిన దాన్ని తనకు తెలిసినంత వరకు చెప్తా ఉన్నాడు. ఏ విషయాలలో సహాయుడై ఉన్నాడో తెలుసు, ఏ విషయాల్లో న్యాయం తీరుస్తాడో ఆయనకు తెలుసు. శోధన వద్ద, శ్రమ వద్ద, ఇరుకు వద్ద, ఇబ్బంది వద్ద ఆయన తోడై ఉండే దేవుడు. ఎబెనేజర్గా మన వెంబడించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. 7వ వచనంలో ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం అనుగ్రహిస్తాడని చెప్తా ఉన్నాడు. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేసేటటువంటి దేవుడు. ఆయనే జీవాహారము, ఆయనే సమృద్ధి అయిన జీవము మనకు అనుగ్రహించినటువంటి వాడు. ఆత్మలకు ఆహారం అనుగ్రహించడం మాత్రమే కాదు, శరీరక సంబంధమైన తృప్తిని కూడా అనుగ్రహించేవాడు. చిన్నప్పుడు చదివినటువంటి ఒక దేవుని సేవకుని ఆయన టెస్టిమోనీ పుస్తకంలో బిల్లీ బ్రే అనే ఆయన చెట్టు త్వరలో ఉండి ప్రార్థన చేసుకునేవాడు. ఎంతసేపు ప్రార్థన చేసుకునేవాడు తెలియదు, కానీ కంటిన్యూగా ప్రార్థన చేసుకుంటా ఉంటే చెట్టు త్వరలో నుంచి ఉడతలు ఆహారాన్ని లోపలికి వదిలేయంట, అవి తింటూనే ప్రార్థన చేసుకునేవాడంట అక్కడే కూర్చొని. చిన్న చిన్న వాటిలో కూడా ప్రభు ఎంత సహాయుడంటే అంత సహాయుడై ఉన్నాడు. నలిగిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు, బాధపడిన వారిని ఆయన త్రోసివేసేవాడు కాదు. అంత మాత్రమే కాదు, చిన్న విషయాలు కూడా పట్టించుకునేటటువంటి దేవుడు. ఆయన ఎటువంటి వాడంటే మనము ఇదే ప్రాంగణంలో ఇక్కడే టీవీబీఎస్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న పాప, ఆ రోజు డానీ, సుధీరు, నేను ఫ్రంట్ ఉండి దేవుడు ఏది అడిగినా ఇస్తాడు, ఎలాగ అడిగినా సహాయం చేసే దేవుడు అని అక్కడ పాట ద్వారా చెప్పిన తర్వాత ఆ పాప అక్కడ ఉండి ఏది అడిగినా ఇస్తాడా అని నాకు తమ్ముడు కావాలని ప్రార్థన చేసింది. అప్పటికి 7 years తనకి. తను పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు పిల్లలు లేరు. 7 years అప్పటికి నాకు తమ్ముడు కావాలని ప్రార్థన చేస్తే నెక్స్ట్ మంత్లో వాళ్ళమ్మ కన్సీవ్ అయింది. దేవుడు చిన్న పిల్లల మొరను కూడా ఆలకించేటటువంటి దేవుడు. ఆయన సహాయం చేసేటానికి సిద్ధంగా ఉండేటటువంటి దేవుడు. మనం అడగటంలోనే తేడా తప్ప ఇంకేది కాదు. ఆరాధించేటప్పుడు ఇవన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన భూలోక న్యాయాధిపతి, ఆయన జీవాహారము అనుగ్రహించేటటువంటి వాడు, బంధింపబడిన వారిని విడుదల చేయను. ఎటువంటి బంధకాలు మనవి? మన జీవితాలలో స్వేచ్ఛ స్వతంత్రాలు లేని జీవితం. పాపం మనలో ఏలుబడి చేస్తున్నప్పుడు పైకి మామూలుగానే కనబడుతున్నాం, కానీ మనం ఓడబడి, మరులు కల్పబడి, ఈడబడిన స్థితిలో మనం ఉన్నటువంటి పరిస్థితి. ఆ బంధకాలు ఏంటంటే పాపం వల్ల వచ్చినటువంటి పర్యవసానం మన జీవితాల్లో. ఇలాంటి పరిస్థితి మాత్రమే కాదు, ఆయన చరిత్రలో చూసుకుంటే
ఎంతోమంది వ్యక్తులను మనం కోరిటన్ భూమి కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. యూదుల ఓచకోత చేస్తున్నటువంటి ఆ యొక్క హిట్లర్ దురాగతాలు ఎన్ని లక్షల మందిని, ఎన్ని వేల మంది సజీవులుగా గుంట తవ్వి మూసేసి దాని మీద మట్టి కప్పేశాడు. ఎన్ని వేల మంది. పోలాండ్లో కూడా ఇప్పటికీ ఆ యొక్క క్యాంప్ ఆ యొక్క పర్సిక్యూషన్ క్యాంపు, తర్వాత చంపబడే వాళ్ళ యొక్క ఆ యొక్క గృహాలు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. అలాంటి చోట్ల ఉంటున్నటువంటి కోరిటన్ బొమ్ము వాళ్ళ సహోదరి దేవుడు ఎలా తప్పించాడు. ఎంత బంధకాలలో ఉన్న వారిని ఇప్పుడు వాళ్ళెవ్వరూ కనపడరు. భూమి మీద క్రైస్తవ్యం లేకుండా చేస్తానని చెప్పి శపథం చేసిన వాడు లేకుండా పోయాడే తప్ప క్రైస్తవ్యం నేటికి నిల్చుంది. జీవము ప్రవహిస్తూనే ఉంది. మన జీవితాలను దేవుడు విమోచిస్తానే ఉన్నాడు. ప్రభువు గుడ్డివారి కన్నులను తెరవచేవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, అలాగే నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఎన్ని రకాలుగా ఆయన సహాయం చేసే దేవుడై ఉంటున్నాడో. మన సమాజంలో అందరూ కలిసే ఉన్నారు. అందరినీ పట్టించుకునేటటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన ఎవరెవరిని దృష్టించున్నాడు అని అంటే, ఆయన కృంగిన వారిని, అలాగే గుడ్డి వారిని, బంధింపబడిన వారిని, ఆకలి కొన్న వారిని, బాధపరచు వారిని, వీరందరినీ కూడా దేవుడు పట్టించుకునేటటువంటి దేవుడై ఉంటున్నాడు. అనిర్వచనీయమైన సహాయం చేసే దేవుడు. మనకు అందనంత ఊహించని విధంగా వారికి సహాయం చేసేవాడు. కొన్నిసార్లు భ్రమపడతాం, నేను లేకపోతే అది అక్కడ జరగదు, నేను లేకపోతే అది చేసేవాళ్ళు ఎవరు ఉండరు, ఇలాంటి మాటలు మాట్లాడదు. దేవుని పని ఆగదు. చేయటానికి మనసుంటే దేవుడు ఆ సమయానికి వాడుకుంటాడు. మనం లేకపోతే పరిచర్య ఆగిపోద్ది అనేది భ్రమ. దేవుడు జరిగించుకుంటాడు. అలాగే ఆ వ్యక్తికి సహాయం చేయటానికి నేను తప్ప ఇంకెవరో సహాయం చేయలేరు అనుకోవడం కూడా భ్రమే. నాకు ఎలా దేవుడై ఉంటున్నాడో వాళ్ళకు కూడా దేవుడై ఉంటున్నాడు. వాళ్ళ అవసరతలు పట్టించుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి అవసరతలను కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. దేవుడు సహాయం చేసేటటువంటి దేవుడు. ముఖ్యంగా ఆయన ఎలాంటి వాడు అని అంటే 10వ వచనంలో చూసినప్పుడు, యెహోవా నిరంతరము ఏలును అంటే యెహోవా తరతరములు ఏలేటటువంటి వాడు. ఎప్పటి నుండి? ఆయన నిత్యము రాజ్యము చేసేటటువంటి దేవుడు. ఆయన రాజ్యము చేయుచున్నాడు అనే మాట ఎప్పటికీ కూడా కరెక్ట్. భూమి మీద ఈ యొక్క దేశాలలో ఇవన్నీ రాజులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, లేకపోతే దేశాధ్యక్షులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు. కానీ వీళ్ళందరిపైన ఆయన రాజ్యం చేస్తూనే ఉన్నాడు. తరములన్నిటిని కూడా రాజ్యం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు? అంతరంగంలో తన కార్యాన్ని చేసేటటువంటి దేవుడిగా రాజ్యం చేస్తూనే ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వారిని పట్టించుకునేటటువంటి దేవుడిగా రాజ్యం చేస్తున్నాడు. బాధింపబడి వారిని, ఆకలి కొన్న వారిని, అలాగే ముఖ్యంగా గుడ్డి వారిని, కృంగిన వారిని, అలాగే ఆయన నమ్ముకుని ఆయన అడుగుజాడలో నడవటానికి ఇష్టపడుతున్నటువంటి వారిని కూడా ఆయన పట్టించుకునేవాడు. పరదేశులను, విధవరాళ్లను, వాళ్ళని కూడా, తండ్రి లేని వారిని కూడా పట్టించుకుంటా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనకేమనిపిస్తుంది అంటే, ఇంత చిన్న చిన్న విషయాలు మనం అడగొచ్చా అనుకుంటాం మనం. కానీ దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకునేటటువంటి దేవుడు. ముఖ్యంగా ఎందుకంటే ఆయన నిత్యము రాజ్యం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన సర్వాధికారి. ఎటువంటి వాడు అని అంటే మనం చూస్తే 6వ వచనంలో సర్వమును సృజించిన వాడు అన్నప్పుడు సృజించిన వాటి అంతటి మీద ఆయన సర్వాధికారి. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు అని ఆరాధన చేయాలి. అంత మాత్రమే కాదు, 7, 8, 9 వచనాలలో బంధింపబడిన వారు, బాధపరచబడిన వారు, గుడ్డివారు, కృంగినవారు, నీతిమంతులు, పరదేశులు అని వీరందరూ ఉండగా వీళ్ళందరికీ అర్హత లేని వీరికి, ఎవరు పట్టించుకొని వీరికి కృపగల దేవుడు అని తను తాను రుజువు చేసుకున్నాడు. సహాయం చేసే కృపగల దేవుడని తను తాను రుజువు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన న్యాయవంతుడైన దేవుడు, భూలోక న్యాయాధిపతి. కాబట్టి యెహోవాను స్తుతించండి.
దేవుణ్ణి ఆరాధించండి అని ఈ కీర్తనను ముగిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా సర్వశక్తి గల దేవుడు పరిపూర్ణమైనటువంటి విశ్వసనీయత, ఆయన నమ్ముకోవటానికి పరిపూర్ణమైన అర్హుడు. ఆయన్ని గుడ్డిగా మనం నమ్మొచ్చు. ఆయనలో లోపం ఎటువంటిది లేదు. కాబట్టి ఆయన ప్రభువారిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అన్నిటిలా మనకు మాదిరి వంటి వాడాయను. మన వలె ఆయన శోధింపబడ్డాడు, మన వలె ఆయన దప్పికొన్నాడు, ఆకలి కొన్నాడు, నిద్రపోయాడు. కానీ భూమి మీద మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. శోధింపబడిన దానికంటే ఎక్కువగా మనలను శోధింపబడనీయడు. అంత మాత్రమే కాదు, శోధనలో తప్పించుకుని మార్గమును కూడా ఆయన చూపించేటటువంటి దేవుడు. ఇంత మంచి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు, భూలోక న్యాయాధిపతి, మరి ముఖ్యంగా ఆయన సమృద్ధి అయిన జీవాహారాన్ని అనుగ్రహించే దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. దయచేసి కళ్ళు మూసుకుని ఆరాధన చేద్దాం.